మత్తయి సువార్త 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చెప్పే మాట ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇంతవరకు కూడా యేసు ప్రభువారు ఏమంటాడంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను లాంటి వాడు ఇంతవరకు పుట్టలేదని అంటాడు. ఎందుకు అతను లాంటి వాడు ఎందుకు పుట్టలేదు? ఎందుకు అని అంటే అతని గురించి రాయబడింది ఏంటంటే, చూడండి, లూకాసు వార్త 1:14. లూకాసు వార్త 1:14 నేనే చదువుతాను. 1:14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. మొదటిది ఏంటంటే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. చాలాసార్లు మన మనుషుల దృష్టికి గొప్పవారంగా ఉంటాం, కానీ యోహాను అయితే ప్రభువు దృష్టికి గొప్పవాడు. రెండోది, ద్రాక్షారసమునైను మద్యమునైను తన ఏనాడు కూడా తాగలేదు. ద్రాక్షారసమునైనను మద్యమునైనను తను ఏనాడు తాగలేదంట. మూడోది ఏంటంటే, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని ఉన్నాడంట. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. నాలుగోది ఏంటంటే, ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును. ఇశ్రాయేలులో అనేక మందిని వారు దేవుని వైపు తిప్పాడంట. ఐదో మాట చదువుకుందాం, చూడండి. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు తిప్పును. కాబట్టి ఐదో మాట ఏంటంటే, తండ్రుల హృదయము పిల్లల తట్టుకు తిప్పుతాడంట, పిల్లల హృదయము తండ్రుల తట్టు తిప్పుతాడంట. తర్వాత 17వ వచనంలోనే 6వ మాట ఉంది. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వాళ్ళని నీతిమంతుల జ్ఞానమును అనుసరించడానికి వాళ్ళని తిప్పుతాడంట. తర్వాత 7వ మాట చదువుకుందాం, చూడండి. ప్రభు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇక్కడ ప్రభు కొరకు ఎవరైతే, ఇక్కడ చాలా విషయాలు 7 విషయాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి రాసిపెట్టాడు. తను ఎవరంట? మొట్టమొదటి విషయం ఏంటంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడంట. మనము కూడా దేవుడు యోహాను నుంచి మనకు నేర్పించేది ఏంటంటే, మనం కూడా మనుషుల దృష్టి కాకుండా దేవుని దృష్టికి మనం ఏమై ఉండాలంటే గొప్పవారమై ఉండాలి. మనుషుల దృష్టికి ఎట్లా ఉండని, దేవుని దృష్టికి మాత్రము మనము గొప్పవారిగా ఉండాలి. తర్వాత ఇంకోటి రెండో విషయం ఏమంటున్నాడు అంటే, ద్రాక్షారసమైనను మద్యమైన తాగక అన్నాడు. రెండో విషయం, దేవుని బిడ్డలైన మనము ద్రాక్షరసమే కానీ మద్యమైనా కానీ, మద్యం అంటే మందు, మద్యమైనా కానీ తాగకూడదండి. తర్వాత దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనకు, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేటువంటి క్రైస్తవ జనాంగానికి, లేదా దేవుని పేరు భరిస్తున్నటువంటి క్రైస్తవులకి దేవుడు చెప్పేది ఏంటంటే, మద్యమైనా కానీ ద్రాక్షరసమైనా కానీ అవి ఎప్పటికి కూడా మనం ముట్టకూడదు. అంటే మద్యపానీయము, తర్వాత చుట్టా, బీడీ, సిగరెట్టు లాంటివి మనం పుట్టుకోకూడదు. తర్వాత తంబాకు లాంటివి బుక్కకూడదు. అది దేవుని బిడ్డలకు తగదు. దేవుని బిడ్డలకు అవి ఎంత మాత్రం కూడా ప్రయోజనమైనది కావు. అవి ఒక మత్తు పదార్థాలకు సంబంధించినటువంటివి. తంబాకు, గుట్కా ఇవన్నీ బైబిల్ ఎక్కడుంది తంబాకు అని అంటారేమో, ఇక్కడ ఉంది. ఇవన్నిటి వాటికి సంబంధించిందే. ద్రాక్షరసమైనను మద్యమైనను, ద్రాక్షరసం మనం తాగుతున్నాం కదా అని అంటారేమో, ఆ ద్రాక్షరసం కాదు. ద్రాక్షరసాన్ని ఎక్కువ రోజులు మురగబెట్టి దాన్ని నిలబెట్టిన తర్వాత తాగేది అది ద్రాక్షరసం. అది మత్తునిస్తుంది. మద్యమైనను అవి తాగకూడదు. అందుకని దేవుడు, అతడు అట్లా ఉన్నాడు కనుకనే దేవుడు గొప్పవాడయ్యాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసుప్రభువు చెప్తున్నాడు. ఎందుకు అంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడంట. రెండోది, ద్రాక్షరసమైన మద్యమైన తాగలేదంట. మూడో విషయం ఏంటంటే, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నింపబడినవాడు. దేవుని బిడ్డలైన మనము పరిశుద్ధ ఆత్మతో నింపబడిన అనుభవం కావాలి.
పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. అందుకనే దేవుడు యోహాను గురించి దేవుడు రాశాడు, అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. ఎప్పటి నుండి? తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడితే దయ్యాలు ఇంతవరకు మన మధ్యకు రానేరావు. కొంతమందికి దయ్యాలు పనిచేస్తుంటాయి, మంత్రతంత్రాలు మీ కుటుంబాల్లో పనిచేస్తుందనంటే ఇంకా పరిశుద్ధాత్మ అనేది నువ్వు పొందలేదు, పరిశుద్ధాత్మ అనే శక్తి ఏంటి అనేది నీకు తెలియదు, ఇంకా నువ్వు ఆత్మచేత నడిపించబట్టలేదు. కనుకనే దయ్యాలు మంత్రాలు ఇవన్నీ నీ మీద పనిచేస్తున్నాయి. ఇంకా మనం పరిశుద్ధాత్మ అనేది మనం ఇంకా పొందకపోయినట్లయితే, ఎవడైతే నా ఆత్మ లేదో వాడు నా వాడు కాదంటాడు దేవుడు. చదువుకుందాం, చూడండి, చదువుకుందాం ఆ మాట. మార్కు సువార్తలు ఏమంటాడు? రోమపత్రిక 8వ అధ్యాయం రోమ 8లో ఏమంటాడు? ఎవడైనను ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదంటాడు యేసుప్రభువారు అంటాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు ఆ మాట. చదువుకుందాం, చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబట్టలేదో ఆ వ్యక్తులు దేవునికి సంబంధమైన వాళ్ళు కాదు. నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా, దురాత్మచేత నడిపింపబడుతున్నావా? ఒకవేళ నీ దృష్టిలో ఇంకా దురాత్మచేత నడిపింపబడుతుంటే, నువ్వు పడుకున్నప్పుడు పిచ్చి పిచ్చి కలలు రావటం, నీ మీద దయాలు ప్రయోగం చేస్తున్నాయి అంటే ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదన్నట్టు. కాబట్టి అతనైతే ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎప్పటి నుండి అంట? పుట్టినది మొదలుకొని, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునివాడై అంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు ఈయన? ఇశ్రాయేలీల్లో 4వ మాట చదువుకుందాం. ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారు దేవుని వైపు తిప్పును. మనం ఏం చేయాలంటే అనేక మందిని దేవుని వైపు తిప్పాలి. అనేక మందిని దేవుని వైపు తిప్పాలి. అనేక మందికి దేవుని సువార్తను చెప్పాలి. అనేక మందిని మనం దేవుని వైపు తిప్పాలి. దేవుని బిడ్డలను అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆ దేవుడు కోరిన అదే ఫలం అంటే కదా. అందుకని మీరు ఫలం ఫలించండి అంటాడు. అంటే అనేక మందిని మనం ఏం చేయాలంటే అనేక మందిని దేవుని వైపు తిప్పాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు సువార్త లేదు, సువార్త చేయడానికి అవకాశం లేదు. అయితే మరి మనం ఏం చేయాలి? కొంతమంది మీతో చాలామంది క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు నాదంటే నేను ఇక్కడ కాదు, నాది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో. అయితే మీరు ఇక్కడ వాళ్ళే కనుక మీ బంధువులు కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాలి. తర్వాత మీ రక్త సంబంధికుల్లో యేసు ప్రభుని ఎరగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాలి. మీతో పాటు మీ పొలంలో పనిచేసే వారికి యేసు గురించి చెప్పాలి. తర్వాత మీతో పాటు పనిచేస్తున్న వారికి యేసు ప్రభు గురించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మీతో కలిసి ఉంటున్నారు కనుక వాళ్ళకి దేవుని మాటలు 4 మాటలు మీరు చెప్పాలి. దేవుని వైపు ఏం చేయాలంట? ఇశ్రాయేలులో అనేకులను వారు ప్రభు అయిన వారు దేవుని వైపు తిప్పుతున్నాడంట. అనేక మందిని దేవుని వైపు తిప్పాలి. దేవుని వైపు అనేక మందిని నడిపించే బిడ్డలంగా ఉండాలి. బైబిల్లో నయమాను దగ్గర పనిచేసేటువంటి ఆమె ఇశ్రాయేల్ దేశపు చిన్నది. ఆమె ఏం చేసిందంటే షోమ్రోన్లో ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు, మా యజమానుడు అక్కడికి వెళ్తే బాగుపడతాడని చెప్పింది. కాబట్టి ఆయన వచ్చాడు, నమ్మిండు, మేలు పొందాడు. అట్లా మనం కూడా అనేక మందిని తిప్పాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత అందుకని 17వ వచనంలో కూడా ఏముంది చూడండి. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు తిప్పుతాడంట. అతడు ఇంకా మలాకి గ్రంథంలో ఏముందో చూడండి. ఈయన గురించి ప్రవచనాలు కూడా బైబిల్లో ముందుగా ప్రవచించారన్నమాట. యోహాను ఎవరంటే ప్రవచనానుసారంగా వచ్చినటువంటి వాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మలాకి 4:6, నేను వచ్చి దేశమును శపింపకుండినట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, పిల్లల హృదయములను తండ్రుల తట్టునకు తిప్పును. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే, అంటే తల్లిదండ్రులు నమ్ముకున్నారనుకోండి, పిల్లలను వాళ్ళ తండ్రి వైపు తిప్పాలి. ఒకవేళ పిల్లలు నమ్ముకుని తల్లిదండ్రులు నమ్మకపోతే
తల్లిదండ్రులను తిప్పాలి. అట్లా ఈయన కూడా అట్లా తిప్పుతూ వచ్చాడంట. అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు, పిల్లల హృదయం తండ్రుల తట్టునకు తిప్పుతూ వచ్చాడంట. 17 వచనం చూడండి, లూకాసు సువార్త 1:17. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి. కాబట్టి మనము నిలబడి నేనైనా కూర్చున్నా మీరైనా మనము దేవుని ప్రజల వైపు తిప్పాలి. అవిధేయులు ఉన్నారు, కొంతమంది మారుమనసు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దేవుని వైపు తిప్పాలంట. వాళ్ళని దేవుని వైపు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి. అవిధేయులను, ఇంకా వాళ్ళు దేవుని ఎరగనటువంటి వాళ్ళకి, ఇంకా వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నటువంటి వారిని దేవుని వైపు వాళ్ళని తిప్పాలి. వాళ్ళు కూడా తిరగాలి, దేవుని వైపు తిరగాలి. కాబట్టి వాళ్ళని దేవుని వైపు తిప్పాడంట. అట్లా అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించడానికి తిప్పి. నీతిమంతులు అంటే ఎవరు? యేసుప్రభువు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు, ఆరాధించేవాళ్ళు, క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవాళ్ళు నీతిమంతులు. వాళ్ళ జ్ఞానాన్ని అనుసరించడానికి వాళ్ళని తిప్పాలంటున్నాడు. యోహాను కూడా ఆ రీతిగా తిప్పుతూ వచ్చాడంట. 7వదిగా మనం చదువుకున్నట్లయితే, ప్రభువు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుష్టకై. ప్రభువు కొరకు ఎవరైతే రక్షింపబడి ప్రభు కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళని ఇంకా సిద్ధపరచడానికి, ప్రభువు రాకరు కొరకై ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళని సిద్ధపరచడానికై, ఇతనిలో ఏ ఆత్మ ఉందంట, ఏలు యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఏలు యొక్క ఆత్మ, ఏలు యొక్క శక్తి గలవాడై. అంటే మనం ఎట్లా ఉండాలంటే మన పితరుల ఆత్మ కలిగిన వారమే ఉండాలి. మన పితరులైనటువంటి వారు, భక్తులైనటువంటి వాళ్ళ యొక్క ఆత్మ కలిగిన వారమే ఉండాలి. యోహాను బాప్తీసం ఇచ్చిన యోహాను కూడా ఏం చేస్తూ వచ్చాడంటే అలాంటి ఆత్మ కలిగి ఉన్నాడంట. ఏలియా యొక్క ఆత్మ కలిగి, ఏలియా యొక్క శక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. 7 విషయాలు చదువుకున్నాం. అంటే దేవుడు ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎందుకు రాసి పెడుతున్నాడంటే మనం ఈ చెవితో నీటి చెవితో విడిచిపెట్టమే కాదు, కానీ మనం ఒక బుక్ మీద వాళ్ళ గురించి రాసుకోవాలి. ఈరోజు ఎవరి గురించి చెప్పినాడు, ఎన్ని విషయాలు చెప్పాడు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, పౌలు చీలలు చెప్పిన వాక్యానంట వాళ్ళు అలాగున్నాయో లేవో అని చూసేవాళ్ళంట. బెరాయా సంఘం అనే ఒక సంఘం ఉంది. వాళ్ళు అపోస్తలుడైన పౌలు చీలలు దేవుని వాక్యాన్ని చెప్తే వాళ్ళు అలాగున్నాయో లేవో, అది చెప్పింది కరెక్టో కాదనని లేఖనాల పరిశోధన చేస్తూ వచ్చేవాళ్ళంట. దేవుని బిడ్డలైన వారు లేఖనాన్ని పరిశోధన చేయాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఎరిగి ఉండాలి. ఒక దినం రాబోతుంది, వాక్యం ఉండదు, సేవకులు ఉండరు, ఈ మందిరాలు ఉండవు అని చెప్తున్నారు. వాక్యంలో కూడా ఉంది, ఇవన్నీ ఏముండవు. అప్పుడు సేవకులు కావాలన్నా దొరకరు, దేవుని వాక్యం దొరకదు, దేవుని మందిరం కూడా దొరకదు. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, అనేక చోట్ల దేవుని మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి. మనం మంచిగానే ఉన్నాం ఇక్కడ ఇప్పుడు వరకు కదా. మన కరీంనగర్లో కూడా ఏం చేశారు, మదర్ తెరీసా యొక్క స్కూల్ అంతా పాడేసేసారు. అంటే స్కూల్లో పాడు చేశారు. అలాంటి పరిస్థితులు వస్తాయి. సేవకులు ఉండరు, దేవుని మందిరం ఉండదు, దేవుని వాక్యం ఉండదు. వాక్యం ఉండగానే మనం దాన్ని సరి చేసుకోవాలి, దాన్ని మనం ధ్యానం చేయాలి. చాలా ఇలివైంది. ఇట్లా అప్పటికప్పుడు వచ్చేసి బైబిల్ సంకన పెట్టుకొచ్చేసి ఇక్కడ కూర్చుని సేవకులు తెరిచి చెప్పేది కాదు. వాక్యం చెప్పడం అంటే చాలా ప్రయాసంతో కూడింది, చాలా కష్టంతో కూడింది. ఆ మాటలు మనం తేలిగ్గా తీసుకుని ఏదో ఒక ఇటువరకు కనుక మన పూర్వకాలం సినిమాకి వెళ్ళి కాసేపు కూర్చుని ఎంజాయ్ చేసి వచ్చినట్లు కాకుండా, ఇది దేవుని యొక్క వాక్యాన్ని మనం దీన్ని అనుసరించి నడుచుకోవాలా. దీని ఏ రీతిగా రాయబడిన మాటలు దాన్ని మనం గ్రహించుకోవాలి, దాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలా, దాన్ని మనం నెమరవేయాలి. ఒక ఎద్దు ఏం చేస్తుందంటే వాక్యాన్ని, ఎద్దు ఆహారం తిన్న తర్వాత అది నెమరవేస్తుంది. దేవుని బిడ్డలైన మనం కూడా నెమరవేయాలి. నెమరవేయాలంటే ఏం చేయాలి, రాసుకోవాలి. ఒకవేళ నీకు చదువు లేకపోతే శ్రద్ధతో, బైబిల్ రాయబడింది, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి, శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో విని దాన్ని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడు, సహాయం చేస్తాడు కదా. కాబట్టి ఈయన యొక్క జీవితంలో 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఈ యొక్క బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ఇంకా అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఇంకొక అనేక విషయాలు బాప్తీసం ఇచ్చేంలో యోహానులో ఏముందంటే చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఇంకొక 7 విషయాలను చెప్తా. యోహాను సువార్త
3:30 అందరూ కలిసి చదువుకుందాం త్వరగా. యోహాను సువార్త 3:30 అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు చెప్పండి? బాప్తీసం ఇచ్చు యోహాను చెప్తున్నాడు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉంది అంటాడు. ఇంకేమంటాడు? లూకాసు వార్తలోకి రండి త్వరగా. 3 లూకాసు వార్త 3:16 లూకా 3:16 యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకును నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇచ్చు. ఇక్కడ యేసుప్రభువారి గురించి ఏమంటాడంటే, అతడు నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుతున్నాడు, ఆయన చెప్పుల వారుని ఇప్పుటకు నేను పాత్రును కాను అంటాడు. ఇంకా మార్క్స్ వార్తలు ఏమంటాడంటే, వంగి చూడండి చదువుకుందాం. మార్క్స్ వార్త 1:7 మార్కు 1:7 మరియు అతడు నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనక వచ్చుతున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పుటకును పాత్రుడును కాను అంటాడు. అంటే ఎంత తగ్గింపు ఉందో చూడండి. దేవుని బిడ్డలైన మనకు కూడా ఏముండాలంటే తగ్గింపు మనసు ఉండాలి. బాప్తీసం ఇచ్చే యోహాను ఎందుకు గొప్పవాడయ్యాడు స్త్రీలలో అంటే, బాప్తీసం ఇచ్చే యోహాను గొప్పవాడు, తగ్గించుకున్నాడు. ప్రభు దృష్టికి గొప్పవాడు ఎందుకు అయ్యాడు బాప్తీసం ఇచ్చే యోహాను అంటే, అతనిలో ఒక గొప్ప తగ్గింపు ఉంది. ఏం తగ్గింపు ఉంది? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అంటున్నాడు కదా. బాప్తీసం ఇచ్చే యోహానులో తగ్గింపు గుణం ఉంది. 4 పత్రికల్లో ఈ మాట రాశాడు. మత్తయి సువార్త 3:11 ఉంది, మార్క్స్ సువార్త 1:7 ఉంది, యోహాను సువార్త 1:27 కూడా ఈ మాట ఉంది. అంటే 4 సందర్భాల్లో బాప్తీసం ఇచ్చే యోహాను తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలు మనం కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. యోహాను ఏమంటాడు? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అంటున్నాడు కదా. ఇది మొదటిది. రెండో విషయాన్ని కూడా చదువుకుందాం చూడండి. దేవుని బిడ్డలైన మనం కూడా ఈ జీవితాన్ని కలిగి ఉండాలి. చూడండి మార్క్స్ వార్త 6 త్వరగా ముగించుకుందాం. మార్క్స్ వార్త 6 19-20 అందరూ కలిసి చదువుకుందాం. మార్క్స్ వార్త 6. లడ్డు సండే స్కూల్ ఉన్నాడు, తీసుకెళ్దాం ఆయన్ని. దాన్ని తీసుకెళ్ళి సండే స్కూల్ తీసిపెట్టి. చూడండి మార్క్స్ వార్త 6 19-20 అందరూ కలిసి చదువుకుందాం. హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపగోరుని కానీ అతని చేత కాకపోయాను, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడైన మనుషుడు. ఏం రాయబడిందంటే యోహాను ఎవరంట? నీతిమంతుడు. రెండో విషయం ఏంటి? దేవుని ఎందుకు యోహాను గొప్పవాడయ్యాడంటే, రెండోది నీతిమంతుడు. బైబిల్ రాయబడింది అతడు నీతిమంతుడు. తర్వాత మూడో విషయం ఏంటంటే పరిశుద్ధుడు. దేవుని బిడ్డలైన అందుకే వాక్యంలో ఏముందంటే, నేను పరిశుద్ధుని అయి ఉన్నాను కనుక మీరును సమస్త ప్రార్థన యందు పరిశుద్ధులై ఉండాలంటాడు. మనం కూడా నీతిమంతులుగా ఉండాలి, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలన్నమాట. అలాంటి బిడ్డలు గొప్పవాళ్ళు. అందుకని యోహాను గురించి దేవుడు ఏమంటాడంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను అంత గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదు అంటాడు. ఎందుకు అని అంటే, ఆయన తగ్గింపు కలిగినటువంటి వాడు, విధేయత కలిగిన వాడు, తర్వాత నీతిమంతుడు, తర్వాత పరిశుద్ధుడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెడుతుండు. యోహాను సువార్త 5 4 విషయం చూడండి ఈయన గురించి. యోహాను సువార్త 5 యోహాను సువార్త 5:35 అందరం కలిసి చదువుకుందాం. యోహాను 5:35 అందరం కలిసి. యోహాను సువార్త 5:35 అతడు మండుసు ప్రకాశించు దీపమై ఉండెను, మీరు అతన్ని వెలుగులో నుండి కొంతకాలం ఆనందించటం వలన ఇష్టపడి తిని. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు మండుతూ ప్రకాశించు దీపమై ఉన్నాడంట. యోహాను గురించి దేవుని వాక్యంలో ఏం రాబడిందంటే, మండుతూ ప్రకాశించు దీపమై ఉన్నాడు. యోహాను ధరించే వస్త్రాలు ఎలాంటివంటే మన వంటి క్లాస్ అయిన వస్త్రాలు కాదు. యోహాను ఎలాంటి వస్త్రాలు ధరించేవాడంటే, ఎలాంటి వస్త్రాలు ధరించేవాడంట? ఒంటి రోమము వస్త్రం ధరించేవాడంట.
ఎలాంటి వస్త్రాలు ధరించేవాడు చూడండి, చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. మత్తయి 3:4 వచనం. యోహాను ఒంటి రోమం వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. యోహాను గురించి రాయబడింది ఏంటంటే ఒంటె రోమము వస్త్రములను, తర్వాత మొల చుట్టూ తోలిదట్టి కట్టుకునేవాడు. చూడటానికి ఆయనకి ఇంత ఇంత ఎత్తు గెడ్డము, జుట్టు, తర్వాత ఆయన మంచి వస్త్రాలు కూడా కాదు, అవి ఒంటి రోమ వస్త్రములు ధరించుకునేవాడు. ఆ మొలకి నడయానికి ఒక తోలు దట్టి కట్టుకునేవాడు. మరి ఆయన ఎట్లా ఉండేవాడు? చూడటానికి మంచి వస్త్రాలు, మంచి విధానములు ఉండేవాడు కాదు, కానీ ఆయనలో ఒక రకమైనటువంటి దేవుని యొక్క వెలుగు, ఆయనలో ఒక రకమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు. అందుకని యోహాను సువార్త ఇందా చదువుకున్నాం కదా, యోహాను సువార్త 5:35. చూడండి, యోహాను సువార్త 5:35. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుసు ప్రకాశించు దీపమై ఉన్నాడు. తనలో ఒక దైవికమైనటువంటి వెలుగు. మనం ఎక్కడికన్నా పోతుంటే మనల్ని కూడా చూసి అనాలి, నువ్వు కలర్ చొక్కా వేసుకో, రంగు చొక్కా వేసుకో, ఏదన్నా వేసుకో. నిన్ను చూసినప్పుడు మీరు దేవుని నమ్ముకున్నారు కదా అని అనాలి. ఏమనాలి చెప్పండి? మిమ్మల్ని చూసినప్పుడు అమ్మ మీరు యేసయ్యని నమ్ముకున్నారా, మీరు దేవుని బిడ్డలు కదా అనేటువంటి జీవితం మనలో కలిగి ఉండాలి. అంటే మనలో ఒక దైవికమైనటువంటి ఆ కళ అనేది మనలో కనిపించాలి. మనలో లోకం కనిపించకూడదు, కానీ మనలో యేసయ్య కనిపించాలి. మనలో యేసయ్య కనిపించాలి. మనల్ని చూసినప్పుడు ఈయన పాస్టర్ లాగా ఉన్నాడే అనుకోవాలి. మనల్ని చూసినప్పుడు ఈమె ఒక మంచి విశ్వాసలాగా ఉంది, ఒక మంచి విశ్వాసలాగా ఉన్నాడే అనుకోవాలన్నమాట. అంటే యోహాను కూడా ఎట్లా కనబడుతున్నాడు? మనం వేసుకునే వస్త్రాల గురించి కాదు, మన దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారమై మనలో దేవుని యొక్క ఆత్మ వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దేవుని ఆత్మ ఇతని గురించి ఏం రాయబడిందంటే 35వ వచనంలో, యోహాను సువార్త 5:35, అతడు మండుసు ప్రకాశించుచున్న దీపమై ఉండెననుంది. అంటే ఇతడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, ఆరిపోయేటువంటి వాడు కాదు. చాలాసార్లు మనం కొన్ని రోజులు మంచిగా కొన్ని రోజులు ఉద్యోగంగా ఉంటాం, తర్వాత కొన్ని రోజులు మనం నేర్చిల్లిపోతాం, ఆరిపోయిన స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో మనం ఉంటాం. కానీ యోహాను అనేది అట్లా కాదంట, అతడు మండుసు ప్రకాశించు దీపమై ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఏమ్మా? గాడిది మోసింది బూడిది గుమ్మడంట. అంటే ఎంత చెప్పినా బరి మీద ఏం చేస్తాయంట? వస్తే ఏమైతే ఉంటాయా? ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు? మొదటిది తనలో తగ్గింపు చూస్తున్నాం, రెండోది నీతిమంతుడంట, మూడోది పరిశుద్ధుడంట, నాలుగోది మండుసు ప్రకాశించు దీపమై ఉన్నాడంట. గుర్తుపెట్టుకోండి, రాసుకోవాలి, అవి మన మదిలో పెట్టుకోవాలా. ఈరోజు అన్న ఏం వాక్యం చెప్పాడని ఆమెను అడిగితే చెప్పాడు, బాగా చెప్పాడు. ఏం వాక్యం చెప్పాడు? ఏమో. ఇట్లా చాలాసార్లు ఈ చెవితో మర్చిపోయే వారంగా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని కంఠపాఠం చేయాలి, కంఠత్వం చేయాలి. దాన్ని ఎప్పుడు అడిగినా గుర్తుపెట్టుకుని, ఎప్పుడు అడిగినా ఈ వారంలో నేను ఎవరిని అడుగుతా ఫోన్ చేసి, యోహాను గురించి ఎన్ని మాటలు చెప్పినానంటే చెప్పగలుగుతారా? టకటగా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకని? ఇంకా ఈరోజు దానిది ఇంటికి వెళ్ళామనుకోండి, ఇక్కడే మర్చిపోతాం. ఈ చర్చి గేట్ దాటామంటే కథం. ఇంకా కొంతమంది చర్చి గేట్ దాటం అవసరం లేదండి, ఇక్కడే మర్చిపోతారు. ఇక్కడే ఏం చేస్తారు? మర్చిపోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం మర్చిపోతే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను మీ పిల్లల్ని మర్చిపోతానంటాడు హోషేయ గ్రంథంలో. దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అతడు మండుతూ ప్రకాశించు ఏమై ఉన్నాడంట? దీపమై ఉన్నాడంట. ఆ యొక్క ఆత్మ మనలో వెలుగుతూ ఉండాలి. మనలో దేవుని యొక్క ఆత్మ మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఆత్మ మండాలి. అలాంటి వెలుగు మనలో ఉన్నప్పుడు, చూసినప్పుడు మనలో కనపడుతుంది. మనలో ఒక ఆత్మీయమైనటువంటి లక్షణం అనేది మనలో కనపడాలనే విషయాన్ని అతని బట్టి మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. అతని బట్టి మనము నేర్చుకునేటువంటి బిడ్డలముగా
నీవునే మనం కలిగి ఉండాలి. తర్వాత లూకాసు వార్తలు ఏం రాయబడింది అతని గురించి? 1:16 చదువుకున్నాం. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఏమై ఉన్నాడంట? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడంట. పరిశుద్ధుడు అయి ఉంటేనే పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. మనలో పరిశుద్ధత లేకపోతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా పనిచేస్తాడు? మనలో ఏముండాలా? యోహాను గురించి ఏం రాయబడుతూ వచ్చింది? మార్క్స్ వార్త 6:19 చదువుకున్నాం. అతడు పరిశుద్ధుడై అని ఉంది. యోహాను పరిశుద్ధుడంట. తర్వాత లూకాసు వార్త 1:16 ఏముందంటే తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధుడై ఉన్నాడంట. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడంట. దేవుని బిడ్డలైన మనం కూడా దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి. అందుకని దేవుడు యేసుప్రభువారు ఏమంటాడంటే బాప్తీసం ఇచ్చే యోహాను లాంటి వాడు ఇంతవరకు పుట్టలేదన్నాడు. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి. వింటున్నారమ్మా? ముఖ్యంగా సిస్టర్స్ వినాలా, బ్రదర్స్ కూడా వినాలా. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. యోహాను ఏమై ఉన్నాడు? తగ్గింపు ఉంది, నీతిమంతుడిగా ఉన్నాడు. తర్వాత పరిశుద్ధుడిగా ఉన్నాడు. తర్వాత ఆత్మ వెలుగుతూ ఉన్నది. పుట్టినది మొదలుకుని పరిశుద్ధ ఆత్మ చేత ఏం చేయబడుతూ వచ్చాడంట? నింపబడుతూ వచ్చాడంట. పుట్టినది మొదలుకొని చిన్నతనం నుండే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డాడు. చిన్నతనం నుండే. అందుకని దేవుడు ఏమంటాడంటే స్త్రీలు కని నరులో బాప్తీసం ఇచ్చే యోహాను లాంటి వాడు ఇంతవరకు పుట్టలేదన్నాడు. తర్వాత యోహాను గురించి ఇంకో మాట చదువుకుందాం. 6వ విషయాన్ని కూడా చదువుకుందాం. 6వ విషయాన్ని కూడా 3వ అధ్యాయము లూకాసు వార్త 1వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము. లూకాసు వార్త 3వ అధ్యాయము. ఇతని గురించి కొన్ని మాటలు చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం ఏమని చెప్తున్నాడు చూడండి. అనేక మంది బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నారు. అనేక మంది బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరకు బాప్తీసం తీసుకోవడానికి వస్తుంటే వాళ్ళని చూసి ఏమంటున్నాడు? 7వ వచనం చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చినప్పుడు జన సమూహమును చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఇక్కడ ఏమంటాడంటే అతడు తన చేత బాప్తీసం పొందవచ్చినప్పుడు వచ్చిన జన సమూహములను చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అంటే బాప్తీసం తీసుకుంటాక వస్తుంటే వాళ్ళు ఏమంటున్నాడు? సర్పసంతానమా అంటున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు అందరు పాముల పిల్లలంటే ఊరుకుంటారా? కానీ అట్లా గద్దించేవాడు అనమాట. సర్పసంతానమా, ఇంకా మీ జీవితాలు ఇంకా మార్చబడలేదు, మీరు అప్పుడే మారుమనసు పొందుకోకుండానే మీరు బాప్తీసాలకు ఎందుకు వస్తున్నారా అంటున్నాడు. సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? 8వ వచనం చూడండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాం మా తండ్రి అని మీలో అనుకున్న మొదలు పెట్టవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇక్కడ ఏమంటాడంటే సర్పసంతానం అన్నాడు. కొంతమంది అనుకుంటున్నారంట మేము అబ్రహాం సంతానం అనుకుంటున్నారంట. అయితే ఇక్కడ ఏమంటాడంటే అబ్రహాం సంతానం అని మీరు అనుకోనవద్దు. దేవుడి రాళ్ళ నుండి కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు అంటున్నాడు. చాలామంది అబ్రహాం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళలో ఏం లేదు, మారుమనసు లేదు. అందుకని వాళ్ళకు సువార్త చెప్పాడు, వాళ్ళకు గద్దిస్తూ వచ్చాడు. 9వ వచనంలో చూడండి. 9వ వచనం. అప్పుడు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టుని ఏరు నాటబడి ఉంది, మంచి ఫలము ఫలించినటువంటి ప్రతి చెట్టు నరికివేయబడుతుంది అని చెప్పి కఠినంగా వారికి ఏం చేస్తూ వచ్చాడు? సువార్తను చెప్తూ వచ్చాడు. యోహాను ఎలాంటి వాడు అంటే పవర్ఫుల్ కలిగిన వాడు అనమాట. మెత్తగా దేవుని వాక్యాన్ని చెప్పేవాడు కాదు. యోహాను వాళ్ళని ఎంతగా గద్దిస్తూ వచ్చాడంటే అంతగా గద్దిస్తూ వచ్చాడు. 10వ వచనంలో అనేక మంది జనులు బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళకి ఏమంటున్నాడు చూడండి.
లూకాసు వార్త 3:10. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అని అతన్ని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారం గలవాడును అలాగనే చేయవలనని వార్త చెప్పును. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇవ్వండి అని జనులతో చెప్పాడు. అయితే కొంతమంది సుంకరులు వచ్చారు. 12వ వచనం చూడండి. సుంకరులను బాప్తీసం పొందవచ్చి అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పును. ఇక్కడ ఏమన్నాడంటే, సుంకరులు వచ్చారు. సుంకరులు వచ్చి, బోధకుడా మేమేం చేయాలని అడిగినప్పుడు ఏమన్నాడంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే మీరు ఎక్కువ తీసుకోవద్దని చెప్పాడు. ఎందుకంటే సుంకరులు ఏం చేస్తారు, ఎక్కువ పన్ను వసూలు చేస్తారు. వాళ్ళు కఠినంగా ప్రజల దగ్గర పన్ను వసూలు చేసి విస్తారంగా వాళ్ళ దగ్గర దోసుకుంటారు అన్నమాట. అయితే ఏమంటున్నాడంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే మీరు ఎక్కువ తీసుకోకూడదని చెప్పాడు వాళ్ళకి. అయితే ఇంకా కొంతమంది సైనికులు వచ్చారు. 14 వచనం చూడండి. 14 వచనం. సైనికులను మేమేమి చేయవాలని అతన్ని అడగగా, మీరు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను నింద మోపకయు మీ జీతములతో తృప్తి పొందుడని వార్త. మీకు ఇంత జీతం ఉంటుంది కదా, మీకు ఇచ్చినట్టు సైనికులు ఏం చేస్తారు, జాబ్ చేస్తారు కదా. ఇప్పుడు పోలీస్ అధికారులు జాబ్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తుంది. కానీ మీరు ప్రజల్ని ఎవరిని బాధ పెట్టకుండా, వాళ్ళు చేయకపోయినా చేశారని వాళ్ళ మీద నిందలు వేయకుండా, మీకు వచ్చినటువంటి జీతంతో మీరు తృప్తి పొంది ఉండండి అని వాళ్ళ సైనికులతో చెప్తున్నాడు. ఎంత గద్దింపుతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాడంటే, అంత గద్దింపుతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాడు కదా. అసలు నిజంగా గద్దింపు లేకుండా మనం బాగుపడలేం. ఈ గద్దింపు రేపు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది కదా. కానీ అనేక మంది మనము దేవుని సేవకులు ఎవరన్నా మనల్ని గద్దిస్తుంటే, సేవకులే కానీ పరిచారకులే కానీ మనల్ని గద్దిస్తుంటే చాలాసార్లు మనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు. ఎందుకంటే మన గురించి ఎవరైనా చెప్తే మనకి దాన్ని మనం సరిపెట్టుకోలేం, దాన్ని మనం తగ్గించుకోలేం. ఆ గద్దింపుని మనం దాన్ని సహించలేం. దాన్ని మనం సహించుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యులు అవుతారు. కానీ బాప్తీసం ఇచ్చాను కూడా యోహాను కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, అనేక మందిని గద్దిస్తూ వచ్చాడు. అనేక మందిని, వాడు రాజే కానీ, మంత్రియే కానీ, సామాన్యమైన వాడే కానీ, సైనికుడే కానీ, సుంకరే కానీ, ఎవరినైనా సరే గద్దించడమే. ఒకసారి హేరోదు ఉన్నాడు. హేరోదు అంటే రాజు. ఈ రాజుకి తన తమ్ముడు భార్య అని ఏం చేశాడంట, ఉంచుకున్నాడంట. తమ్ముడు భార్య అని ఉంచుకున్నాడంట. పిలుపు భార్య అని ఉంచుకుంటే యోహాను పోయినాడు. యోహాను పోయి, మీ తమ్ముని భార్య అని ఉంచుకున్నావు, ఇది నీకు న్యాయం కాదన్నాడు. ఆ మాట అంటే రాజుకి ఎంత కోపం వస్తుందో చెప్పండి. ఆ ఉంచుకున్న ఆమెకి ఎంత కోపం రావాలా. డైరెక్ట్గా మహాసభ ఎదికి వెళ్ళిపోయాడు. రాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. తమ్ముడు భార్య కూడా అక్కడే ఉంది. అక్కడికి వెళ్ళి ఏమన్నాడు, నువ్వు నీ తమ్ముడు భార్య అని ఉంచుకున్నావు, ఇది నువ్వు చేసేది కరెక్ట్ కాదన్నాడు. అది ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి. యోహాను అట్లా భయపడేవాడు కాదు. అందుకని బైబిల్లో ఏం రాయబడిందంటే, ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఉన్నాడంట. అంటే మన పితరుల యొక్క తీవ్రత, వాళ్ళు బైబిల్లో వాళ్ళు ఎట్లా గద్దించారంటే, దేవుని ప్రజలను వాళ్ళు సరిచేశారన్నమాట. వాళ్ళని గద్దిస్తూ వచ్చారు. ఈయన కూడా ఏం చేశాడు చూడండి. హేరోదు దగ్గరికి వెళ్ళాడంట. 3వ అధ్యాయము లూకాసు వార్త 3వ అధ్యాయము లూకాసు వార్త 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 3:19. అయితే శత్రుతాధిపతి అయిన హేరోదు చేసిన ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనం చూడండి. అయితే శత్రుతాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సహోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందున. ఏమని గద్దిస్తూ వచ్చాడు, నీవు నీ యొక్క సహోదరుని భార్య అని ఏం చేసావు, ఉంచుకున్నావు, అది నీకు న్యాయమైనది కాదంటాడు. చూడండి, మత్తయి సువార్తలో ఇంక వివరంగా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము
మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14:3. ఏలయనగా నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదిని ఉంచుకునుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించుండెను. చూసారు, ఇక్కడ మనం చూస్తే ఏమన్నాడు వెళ్ళి, నీవు నీ సహోదరుడు నీ తమ్ముడు భార్య అని నువ్వు ఉంచుకుని ఉన్నావు, అది నీకు న్యాయమేది కాదన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే అతని మీద ఏం చేసింది, పగబట్టిందంట. హేరోదియ అతని మీద పగబట్టింది. పగబట్టి యోహాన్ని ఏం చేశారు, అప్పుడు చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేయటమే కాదు, యోహాను తల కూడా తీసివేశారు కదా. ఎవరు ఎలాంటి మాటలు చెప్పాడంటే ఇతని గురించి ఏముందంటే ఏలియా యొక్క ఆత్మ. చూడండి, చదువుకుందాం లూకాసు వార్తలో. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం మధ్యలో ఉంది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మధ్యలో ఉంది. ఆయన గురించి ఏం రాయబడుతూ వచ్చిందంట, ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడే. అంటే ఏలియా ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో అంత పవర్ఫుల్గా యోహాను కూడా ఉన్నాడు అన్నమాట. కొంచెం కూడా రాజీ పడే పని లేదు. వాడు రాజే కానీ, మంత్రే కానీ, అధికారే కానీ, ఎవడైనా సరే ఎంత మాత్రం కూడా బాప్తీసనిచ్చే యోహాను భయపడకుండా, నీ తమ్ముని భార్య అని నువ్వు ఉంచుకున్నావు, అది నీకు సరైనది కాదని చెప్పి గద్దించాడంట. గద్దిస్తే ఏం చేశారు ఆయన్ని, 20వ వచనం చూడండి. 20వ వచనం లూకాసు వార్త 3:20. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహాను చెరసాల్లో వేయించను. యోహాన్ని ఏం చేశారంటే చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత ఏం చేశారు, ఒక రోజున హేరోదియా తన కుమార్తె బర్త్డే వచ్చింది. ఆమె పుట్టినరోజు వస్తే ఆ హేరోదియా కుమార్తె ఏం చేసిందంటే అతని ముందు, హేరోదు ముందు నాట్యం చేసింది. నాట్యం చేస్తే హేరోదు అన్నాడు, బిడ్డ నీకేం కావాలో కోరుకో, నీకేది కావాలంటే అది ఇస్తానంటే, అప్పుడు ఆమె ఏమందంటే, ఒక్క నిమిషం ఆగు, మమ్మీని కనుక్కొస్తానని వెళ్ళింది. మమ్మీ, హేరోదు అంకుల్ చెప్తున్నాడు, ఆయన అడుగుతున్నాడు నీకేం కావాలని అడుగుతున్నాడు, నా ఆస్తిలో సగభాగమైన ఇస్తానంటున్నాడు, రాజ్యంలో సగభాగమైన ఇస్తానంటున్నాడు, ఏం చేయాలి మమ్మీ అని అడిగితే, అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే బాప్తీసనిచ్చి యోహాను తల తీసుకురావాలని. అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఏ రోజుకి ఇష్టం లేకపోయినా బాప్తీసనిచ్చే తలను కొట్టివేసి ఏం చేస్తూ వచ్చారంట, ఆ యొక్క పళ్ళులో పెట్టి తీసుకుని వచ్చారంట. ఎంత బాధాకరమైన విషయం కదా అది. ఆ యొక్క బాప్తీసనిచ్చే యొక్క యోహాను తల అడిగిందంట. ఆ తల అడిగి ఆ తలను తీసుకురామని చెప్పింది అంట. అయితే అతడు ఏం చేశాడు చూడు, మార్కు సువార్తలో చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6:23. మరియు నువ్వు నా రాజ్యంలో ఏమడిగి సగం మట్టుకు ఏమి అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు. చదవండి 24వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే 25వ వచనంలో ఆమెనిందంట, వెంటనే యోహాను యొక్క బాప్తీసనిచ్చే యోహాను యొక్క తల తీసుకురండి అని చెప్పి వెంటనే వెళ్ళిండు. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను తల తీసుకుని వచ్చారు. కారణం ఏంటంటే అలాంటి పరిస్థితి జరుగుద్దని తెలిసి కూడా ఏం చేశాడంటే ఆ బాప్తీసం ఇచ్చే యోహాను ఎంత మాత్రం కూడా భయపడకుండా ఏం చేశాడు, ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. మీరు గమనించండి, ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్లు చెప్తే మీకు కోపం వస్తుందా రాదా? చాలామంది కోపం వస్తుంది కదా. హేరోది కూడా పగబట్టిందంట. ఎందుకు, నువ్వు తమ్ముని భార్య అని చేర్చుకున్నావు, అది నీకు కరెక్ట్ కాదని చెప్పినందుకు. నీ తమ్ముని భార్య నువ్వు పెండ్లి చేసుకున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పినందుకు పగబట్టిందంట. బైబిల్లో యోలియా గురించి కూడా రాయబడింది. ఆహాబ్ అనే రాజు అంటాడు,
నా పగవాడా అంటాడు అనమాట. అంటే మరి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్లు చెప్తే చాలామంది పగబడుతున్నాడు అని చెప్పి చెప్పకుండా ఊరుకుంటే దేవుడు ఊరుకోడు. కాబట్టి ఉన్నదన్నట్లు చెప్తే ఏమంటారు? నా కొరకే చెప్పేవారురా, నా కొరకే చెప్తున్నాడు రా అంటారు. కానీ చెప్పకపోతే దేవుడు అడుగుతాడు, చెప్పితే అందుకని ఒక సామెత ఉందన్నమాట. కర్రమంటే కప్ప కోపం అంట, ఎడవమంటే పాము కోపం అంట. దేవుని సేవకులు గద్దించి యోహాన్లాగా వాక్యం చెప్పారనుకోండి, పగబడతారు. ఇక ఆయనతో ఫ్రీగా ఉండరు, మీకు తెలీదు. కానీ దేవుని సేవకులు ఎప్పుడు కూడా ఏం చెప్పాలనుకుంటారు? ఏదో సంతోషకరమైన మాటలు, ఆదరణకరమైన మాటలు అవి చెప్పాలి. కానీ అరే వ్యక్తిగతంగా నా గురించి ఎందుకు చెప్తున్నాడా అని చెప్తారు. అంటే మనల్ని సరిచేయటానికి దేవుని వాక్యం ఉంది, మనలో క్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలవబెట్టడానికి దేవుని వాక్యం ఉంది. ఈ వాక్యం అంతా దేని కొరకు? ఒకవేళ నేను కావాలని, లేదా ఒకవేళ దైవ సేవకులు కావాలని మీ కొరకు చెప్పినట్లయితే వాళ్ళు దేవుని దగ్గర తీర్పు ఎదుర్కొంటారు. కానీ ఆ గద్దింపుని మనం అంగీకరించాలి. ఆ గద్దింపుని ఎవరు అంగీకరించారంటే దావీదు అంగీకరించాడు. ఆ తప్పు చేసింది నేనే, ఆ పాపం చేసింది నేనే అని ఒప్పుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది దావీదులు ఉన్నారు? కొంతమంది ఉన్నారు. ఆ మాటను అంగీకరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది ఆ మాటను అంగీకరించినటువంటి వాళ్ళు, దాన్ని ఒప్పుకోవటం ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లని యోహాను రాజీ పడలే. అంటే యోహాను గురించి మనం చెప్పేది ఏంటంటే రాజీ పడనటువంటి గొప్ప సేవకుడు. అలాంటి వ్యక్తులంగా మరి మనం జీవించాలనే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఏముందంటే, ఉన్నట్లుగా చెప్పకపోతే, వాళ్ళ పొరపాటుని చెప్పకపోతే దేవుడు అన్నాడు, నీకు అరుణోదయం కలగదన్నాడు, నీకు వెలుగు కలగదన్నాడు కదా. కాబట్టి ఇంకోసారి ఎహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడంటే, వాళ్ళ యొక్క పాపాన్ని నువ్వు పాపంగా పరిగణించి చెప్పకపోతే ఒక దినాన వాడి ప్రాణమునకు నీవు ప్రతినిధివి, వాడు చనిపోయి నరకానికి వెళ్తే నేను నిన్ను అడుగుతా లెక్క అంటాడు. కాబట్టి దేవుని సేవకులే కానీ పరిచారికులే కానీ దేవుడు ఎవరినైతే నిలబెట్టి తన వాక్యాన్ని చెప్తున్నప్పుడు పగబట్టకూడదు. హేరోదియ బైబిల్లో చదువుకున్నట్లయితే హేరోదియ ఏం చేస్తూ వచ్చిందంట? అతని మీద ఏం చేసింది? పగబట్టింది. ఎందుకు పగబట్టింది అంటే తను ఉన్నట్లుగానే ఏం చేస్తూ వచ్చాడంట? చెప్తూ వచ్చాడంట. చెప్పిన కారణం చేత ఏం చేసింది? పగబడుతూ వచ్చింది. అయితే యోహాను గురించి మనం చెప్పేది ఏంటంటే, ప్రభువు కొరకు తను ఎంత క్రయదానం చెల్లించాడో, ప్రభు కొరకు చనిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు. యోహానుకి తెలుసు, ఒక రాజు దగ్గరికి వెళ్ళి మనం ఈ మాటలు మాట్లాడితే ఆ రాజు ఖచ్చితంగా విడిచిపెట్టాడు. ఆ రాజు ఎలాంటి వాడో, హేరోది ఎలాంటిదో తెలిసి కూడా వాళ్ళకి తప్పని చెప్పాడు. ఎందుకంటే ప్రభు కొరకు అంత క్రయదానం చెల్లించి బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చేశాడు? నిలబడ్డాడు అన్నమాట. ప్రభు కొరకు నిలబడ్డాడు. చనిపోతానని కూడా తెలుసు, వీళ్ళు నన్ను విడిచిపెట్టారని కూడా తెలుసు. కానీ ప్రభు కొరకు నిలబడి ఆ యొక్క సువార్తను అనేక మందికి తెలియచేశాడు. అనేక మందికి దేవుని యొక్క సువార్తను చెప్పాడు. ఏమంటాడు? చదువుకుందాం చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనం ముగించుకుందాం. ఇంకా లూకాసు వార్త 3:17, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన పొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పిన. ఏమంటున్నాడు యోహాను? బాప్తీసనిచ్చి యోహాను, ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన పొట్టులో గోధుమలను తీసుకుని మరి ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేస్తాడంట. ఒక దినాన్ని దేవుని చేతిలో ఒక చాట ఉందంట. ఆ చాటతో దేవుడు ఏం చేస్తాడు? పొట్టుని జల్లిస్తాడంట, పొట్టుని వేరు చేస్తాడంట. పొట్టుని వేరు చేసి గోధుమలు ఏం చేస్తాడు? తన కొట్లో పోస్తాడు. పొట్టునంతా తీసుకెళ్ళి కాలబెడతాడని చెప్పి సువార్త చెప్పాడు ఆ ప్రజలకు కదా. అంటే వాళ్ళ జీవితాలు ఆ రీతిగా మార్చబడాలని చెప్పాడు. మనకు కూడా ఈ మాటలు హెచ్చరిక చేయబడుతున్నాయి. దేవుడు ఒక దినాన్ని ఈ లోకంలో మనం పొట్టుగా ఉన్నట్లయితే దేవుడు వేరు చేస్తాడు. గోధుమలను పొట్టును దేవుడు వేరు చేస్తాడు. పొట్టును ఆరని అగ్గిలో వేస్తాడు, అగ్నిగుండంలో పడేస్తాడు. ఎవరు పొట్టు అంటే ఎవరైతే ఈ లోకం కొరకు ఎవరైతే జీవిస్తారో, ఈ లోకాశలు, ఈ లోక తలంపులు, లోక ఆలోచనలో ఉండి
ఇంకా బాప్తీసం తీసుకోకుండా, ఇంకా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందకుండా ఉండి చనిపోతే వాళ్ళని దేవుడు అగ్నిగుండంలో పడేస్తాడు. వాస్తవం ఇది. అప్పుడు కన్నులు తెరుతాం మనం, అప్పుడు ఏం ప్రయోజనం ఉండదు. దేవుడు ఒక దినాన వేరు చేస్తాడు, గోధుమలను పొట్టు నేరు చేస్తాడు. అందుకేమంటాడు, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును ఏం చేస్తాడంట, బాగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పాడు. ఈ రీతిగా వారిని ఏం చేస్తూ వచ్చాడు, చదవండి 18వ వచనం. అతడు ఇంకా ఇదిగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించాడు. అనేక మందికి సువార్త ప్రకటించాడు. ఏమని సువార్త ప్రకటించాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యంలో ప్రకటించుచుండెను. బాప్తీసం పొందాలని చెప్పి యూదా అరణ్యంలో ఏం చేస్తూ వచ్చాడంట, ప్రకటన చేస్తూ వచ్చాడంట. యూదా అరణ్యంలో అనేక మందికి సువార్తను ప్రకటించాడు. అనేక మందిని తన దేవుని వైపు తిప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని విషయాలు కలిగి ఉన్నాడు. అంతేకాదు దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే 6 నెలలు పెద్దోడు బాప్తీసం ఇచ్చే యోహాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బంధువే. ఎలిజబెత్తు మరియకు బంధువు అంట. ఆమె ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే యేసు ప్రభువారి కంటే 6 నెలలు పెద్దోడే, కానీ యేసుక్రీస్తు ప్రభువారి కొరకే తను జీవిస్తూ వచ్చాడు. అంతేకాదు తను ఒక గొప్ప పరిచర్య చేశాడు. తను చనిపోవడానికి కూడా చివరికి ఏం చేశాడంటే ఇష్టపడ్డాడు. చివరికి చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుని భూమి మీద ఏం చేశాడు, మహింపరిచినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఏమంటాడంటే, యేసుప్రభువారు ఏమన్నాడంటే, స్త్రీలు కాని నరుల్లో బాప్తీసం ఇచ్చే యోహాను లాంటి వాడు ఇంతవరకు పుట్టలేదని చెప్తున్నాడు. నిజమే. ఎందుకంటే బాప్తీసం ఇచ్చిన యోహాన్లో ఏముంది, తగ్గింపు ఉంది. తర్వాత నీతిమంతుడంట, పరిశుద్ధుడంట, మండుసు ప్రకాశించు దీపమై అన్నాడంట. బాల్యం నుండే పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడంట. అనేక మందిని గద్దించి క్రమపరిచిన వాడుగా బాప్తీసం ఇచ్చి యోహాను ఉంటూ తన పనిని ఏం చేశాడంటే 7వదిగా సంపూర్ణం చేశాడు. తనకిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా ఏం చేస్తూ వచ్చాడంట, నెరవేరుస్తూ వచ్చాడంట. మరి దేవుడు చెప్పినట్లుగానే, ప్రవశించినట్లుగానే అనేక మంది భక్తులు ఏం చేశారు, బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ప్రవశించారు. ఈయన గురించి ఏముందో చదువుకుందాం. ఒక మాట చదువుకుని ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రార్థన చేసుకుందాం. ఈయన గురించి ముందుగా చెప్పబడిన మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లా నీ అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమార్గం సరళం చేయి, ప్రతి లోయను ఎత్తి చేయవలను, ప్రతి పర్వతమున ప్రతి కొండను అణసవేయవలను, వంకరివి చక్కగాను కరికైనగాను సమానముగాను ఉండవలను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ముందుగానే ప్రవచించింది ఏంటంటే, మరి 4వ వచనం చూడండి, 40వ అధ్యాయం 4వ వచనం యెషయా గ్రంథం. ప్రతి లోయలను ఎత్తు చేయవలను, ప్రతి లోయను ఎత్తు చేయాలంట, ప్రతి పర్వతము ప్రతి కొండయు సదిను అనుభవాలేనంట, వంకరివి చక్కగాను కరికైనవిగాను